వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. దిస్ ఈజ్ సతీష్. ఐబొమ్మ రవి భారతీయుడు కాదా? తప్పు చేసిన రవికి ప్రేక్షకుల మద్దతు ఎందుకు? తాజా వ్యవహారం ఇండస్ట్రీకి మేలుకొల్ప. పైరసీపై ఫైర్ అవుతున్న ఇండస్ట్రీ అసలు చేయాల్సిందేంటి? రెమ్యునరేషన్ అధిక టికెట్ ధరల సంగతి ఏంటి? తాజా పైరసీ వివాదంపై మనం జేడీ లక్ష్మీనారాయణ గారితో మాట్లాడబోతున్నాం. లక్ష్మీనారాయణ గారు నమస్తే సార్. నమస్తే సతీష్. రైట్, మనం చూస్తున్నాం సార్, గత వారం రోజులుగా బాగా ట్రెండింగ్లో ఉన్న ఇష్యూస్ రెండే. ఒకటి ఐబొమ్మ రవి అరెస్టు వ్యవహారం, ఇండస్ట్రీకి వ్యతిరేకంగా ఐబొమ్మ రవికి మద్దతుగా ఎక్కువ మంది ప్రేక్షకులు రెస్పాండ్ అవ్వటం. రెండోది ఇన్వెస్టిగేషను. రెండో ఒక కీలకమైనది మావోయిస్టుల లొంగిబాటు ఎన్కౌంటర్కి సంబంధించి. ఆల్రెడీ దానిపైన మీరు స్పందించారు, దానికి విశేష ప్రాచుర్యం వచ్చింది. ఇప్పుడు ఈ ఐబొమ్మ రవి ఉదంతకు సంబంధించి చాలా ప్రశ్నలు ఇప్పుడు మన ముందు ఉన్నాయి సార్. అంటే ఐబొమ్మ రవి పైరసీ చేశాడు, తర్వాత దాదాపు ఒక 21 డొమైన్లు పెట్టాడు, 21,000 సినిమాలు, 50 లక్షల మంది సబ్స్క్రైబర్ డాటా ఉంది. ఇలాంటి ఒక తీవ్రతతో కూడిన నేరానికి పాల్పడ్డాడు. కానీ ఆ ఐబొమ్మ రవి ఇప్పుడు హీరోగా చలామణిలో ఉన్నాడు. ప్రేక్షకులు కానీ ఎక్కువ మంది ఐబొమ్మ రవి మా దృష్టిలో హీరో అని అనటం ఒక ఎత్తు అయితే, నిన్న కొందరు నెట్జన్స్ ఎవరైతే ఐబొమ్మ రవి తరపున వాదిస్తున్న అడ్వకేట్ ఉన్నాడో 10 కోట్లైనా పర్వాలేదు, మేమందరం చందాలు పోగేసుకొని ఇస్తామని అంటున్నారు. ఈ ధోరణి ఎలా అర్థం చేసుకోవాలి? మీ కామెంట్ ఏంటి సార్? ముఖ్యంగా ఇందులో చూడాల్సింది ఏంటంటే సతీష్, మనకు సినిమా పరిశ్రమ అంటాం. సినిమా పరిశ్రమ అంటాం అంటే అదొక ఇండస్ట్రీ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏముంటుందంటే లాభాలు మ్యాక్సిమైజ్ చేసుకోవడం, ఎక్కువ లాభాలు సంపాదించడం. అందువల్ల ఏంటంటే సినిమా నిర్మాతలందరూ కూడా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టి, అంటే ముఖ్యంగా పెద్ద పెద్ద హీరోల సినిమాలు చూస్తే 500 కోట్లు 1000 కోట్లు అలా వింటుంటాం. అంటే ఒక సినిమా పరిశ్రమ ద్వారా ఏమవుతుందంటే అనేక మందికి ఉపాధి కలుగుతుంది. అంటే ఒక సినిమా తీసుకుంటే అందులో కథ రాసేవారు, ఆ తర్వాత డైలాగులు రాసేవారు, ఆ తర్వాత యాక్టర్స్, ఆ తర్వాత జూనియర్ యాక్టర్స్, తర్వాత కెమెరామెన్, లైట్ బాయ్స్, తర్వాత అడ్వర్టైజ్మెంట్, ఇలా చూసుకుంటే ఒక సినిమా పరిశ్రమ వల్ల అనేక మందికి ఉద్యోగాలు సృష్టించబడతాయి. సో సినిమా తీసిన తర్వాత ప్రొడ్యూసర్ ఏం చేస్తాడంటే వాట్లను థియేటర్స్ లో రిలీజ్ చేస్తాడు. రిలీజ్ చేసిన తర్వాత అక్కడ టికెట్లు కొనుక్కొని ప్రేక్షకులు చూస్తారు, దాని ద్వారా నిర్మాతకు ఆదాయం వస్తుంది. ఇది ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్. రెండవది వచ్చేసి వీళ్ళను ఓటీటీ ప్లాట్ఫామ్ లో కూడా వీళ్ళు రిలీజ్ చేస్తారు. అందువల్ల ఓటీటీ ప్లాట్ఫామ్ లో ఉన్న సినిమాలు చూసే వాళ్ళ సబ్స్క్రిప్షన్ నుంచి కొంత అమౌంట్ నిర్మాతలకు వెళ్తుంది. సో ఈ విధంగా నిర్మాతకు డైరెక్ట్ గా సినిమా రిలీజ్ ద్వారాను, ఆ తర్వాత ఓటీటీ ద్వారాను తను పెట్టిన ఖర్చుకి అతనికి రెవెన్యూ వస్తుంది, ఆదాయం వస్తుంది. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఈ పైరసీ ద్వారా ఏమవుతుందంటే ప్రజలు థియేటర్కి వెళ్ళడం తగ్గిపోతుంది, దానివల్ల వచ్చే ఆదాయం తగ్గిపోతుంది. అదేవిధంగా ఓటీటీలో చూసే వాళ్ళు కూడా ఓటీటీలో చూస్తే ఆ నిర్మాతకు ఆదాయం వస్తుంది. కానీ పైరసీ ద్వారా అంటే ఇటు ఐబొమ్మ కావచ్చు, ఇంకోటి బెప్పమ్మో ఏదో ఇంకో టీవీ అట, ఇంకొక 110 ఛానల్స్, వీటిల ద్వారా చూడడం వల్ల ఏమవుతుందంటే తక్కువ ఖర్చులో ప్రేక్షకులు చూసే అవకాశం ఉంటుంది. కానీ నిర్మాతలు దీంట్లో నష్టపోతున్నారు. ఎప్పుడైతే నిర్మాతలు నష్టపోతారో వారు ఇంకో సినిమా తీయడానికి వాళ్ళు సాహసించరు. దానివల్ల ఏంటంటే సినిమా మీద ఆధారపడిన అనేక మంది కళాకారులు ఎవరైతే ఉన్నారో, లేకుంటే ఈ అసిస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో, నేను చెప్పిన వారందరూ కూడా వారి ఉపాధి తగ్గిపోయి అక్కడ కూడా ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. ఇది నిర్మాత పరంగా మనం చూసుకుంటే అతనికి పైరసీ ద్వారా కలిగే ఇంపాక్ట్ ఏదో మనం చూసాం. కానీ ప్రేక్షకులు ఏమనుకుంటారంటే ఈ మధ్య సినిమాల్లో మీరు ముఖ్యంగా చూస్తే ఇంతకుముందు 100 రోజులు సంవత్సరాలు ఆడేవి సినిమాలు. కానీ ఈ మధ్య కాలంలో మొదటి వారం చాలా ఇంపార్టెంట్. అందుకనే ఎక్కువ షోలు, ఎక్కువ టికెట్ రేట్లు, ఇవి సాధారణంగా నిర్మాతలు ప్రభుత్వాలని కోరుకుంటున్న ముఖ్యమైన విషయం. అందుకనే 1000 రూపాయల రేటు, ఈ విధంగా కూడా టికెట్ల రేట్లు పెంచడం, ఆ తర్వాత నెంబర్ ఆఫ్ షోస్ పెంచడం. అందువల్ల ప్రేక్షకులు ఏమంటున్నారంటే మేము ఇంత మొత్తంలో డబ్బులు పెట్టి మేము ఎందుకు చూడాలి? ఆ తర్వాత థియేటర్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న కూల్ డ్రింక్స్ కావచ్చు, లేకుంటే పాప్కార్న్ కావచ్చు, లేకుంటే ఈవెన్ వాటర్ బాటిల్ కావచ్చు. 20 రూపాయల వాటర్ బాటిల్ సుమారుగా 100 రూపాయలకు అక్కడ అమ్ముతారు. సో ఒక ఫ్యామిలీ, ఒక ముగ్గురు కానీ నలుగురు ఉన్న ఫ్యామిలీకి వెళ్తే సుమారుగా ఒక సినిమాకి వెళ్తే ఆల్మోస్ట్ 5,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అందువల్ల వీళ్ళు ఏమంటున్నారంటే మాకు ఈ ఐబొమ్మ ద్వారా మాకు అతి తక్కువ ఖర్చుతో ఇది మాకు వస్తోంది, మాకు ఎంటర్టైన్మెంట్, వినోదం ఏదైతే ఉందో అది కలుగుతుంది. సో ఇక్కడ 2 కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నవి ఏర్పడ్డాయి. అంటే యాక్చువల్ గా ఐబొమ్మ రవి చేసింది కాపీరైట్ వైలేషన్,
ఐటీ యాక్ట్ వైలేషన్, బిఎన్ఎస్ఎస్ వైలేషన్, బిఎన్ఎస్ వైలేషన్, ఈ మూడిటి వైలేషన్ జరిగాయి కాబట్టి అతని మీద కేసు పెట్టి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అంటే అతని అకౌంట్లలో సుమారుగా 20 కోట్ల రూపాయలు ఈ విధంగా అతనికి సమకూరాయని, ఆ తర్వాత సుమారుగా మీరు అన్నట్టు 21,000 సినిమాలు ఏవైతే ఉన్నాయో వాటిని, అంటే సాధారణంగా వీళ్ళు ఏం చేస్తారంటే సినిమా థియేటర్లోకి వెళ్ళి క్యామ్ కార్డర్ ద్వారా రికార్డ్ చేసి వాటిని ప్యారలల్ గా రికార్డ్ చేసి పంపించేస్తారు, అప్లోడ్ చేస్తారు ఈ పోర్టల్స్. అంటే మొన్న పైరసీ గురైన ముఖ్యమైన సినిమాలు ఇప్పుడు చూస్తే ముఖ్యంగా నేను విన్నది కాంతారా ఒకటి, డూడ్ అన్నది ఒకటి, మిరై అన్నది, ఈవెన్ ఓజీ అన్న సినిమా కూడా, ఇవన్నీ కూడా పైరసీకి గురి అయ్యాయి. దానివల్ల ఏమవుతుందంటే ఆ నిర్మాతల తర్వాత సినిమా యాక్టర్ల యొక్క ధోరణి ఏంటంటే దీనివల్ల సినిమా పరిశ్రమకు రావాల్సిన ఆదాయం తగ్గిపోతుంది, దానివల్ల కొత్త సినిమాలు తీయడానికి నిర్మాతలు సాహసించడం లేదు, దానివల్ల అనేక మంది జీవనోపాధికి ఇది ఒక పెద్ద పెట్టుగా మారింది అని ఆ సైడ్ వాళ్ళ వాదన. అంటే యాక్చువల్ గా చట్టాన్ని ఉల్లంఘించినందువల్ల అతని మీద కేసులు రిజిస్టర్ అవడం అన్నది సహజం. ఎందుకంటే కాపీరైట్ యాక్ట్ వైలేషన్, తర్వాత వచ్చేసి ఈ విధంగా ఐటీ యాక్ట్ వైలేషన్, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. కానీ మీరు అన్నట్టు ప్రేక్షకులలో ఇతని పట్ల విపరీతమైన అభిమానం, ఎందుకంటే మేము అంత డబ్బులు ఖర్చు లేకుండా మేము చూడగలుగుతున్నాము అని. అంటే దీన్ని ఏమంటారంటే రాబిన్ హుడ్ సిండ్రోమ్ అంటారు. ఇంతకుముందు కూడా మనం చదివేవాళ్ళం రాబిన్ హుడ్ అంటే ధనికుల్ని దోచడం, పేదవాళ్లకు పంచడం, ఇది రాబిన్ హుడ్ సిండ్రోమ్. దానివల్ల ఏంటంటే ప్రేక్షకులు కూడా మాకు తక్కువ ఖర్చుతో మేము చూసే అవకాశం మాకు దొరుకుతుంది కాబట్టి ఆ విధమైన వాదనలు వాళ్ళు చేయడం. ఆ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఎలక్షన్స్ చూసుకున్నా కూడా FRBM చట్టం అని మనకు ఒకటి ఉంది. అంటే ఎంత మనము అప్పు చేయవచ్చు అన్న దానికి కూడా ఒక నిబంధనలు ఉన్నాయి, 2003లో తెచ్చిన చట్టం. కానీ ఏ ప్రభుత్వాలు కూడా దాన్ని ఫాలో అవ్వట్లేదు, ఉచితాలు ప్రకటిస్తున్నారు. ఎవరు ఎక్కువ ఉచితాలు ప్రకటిస్తే వారికి ప్రజలు మద్దతు ఇస్తున్నారు. యాక్చువల్ గా ఇంత అప్పులు చేయడం అన్నది కూడా చట్ట ప్రకారం నేరమే. కానీ ప్రజలు ఎవరైతే ఎక్కువ ఉచితాలు ఇస్తారో వాళ్ళకు ఓట్లు వేస్తున్నారు. అంటే ప్రజలు ఫైనల్ గా చూసేది ఏంటంటే మాకు ఖర్చు అవ్వకుండా అతి తక్కువ దాంట్లో మాకు ఎలా ఆదాయం కలుగుతుందన్నది చూస్తారు. వాళ్ళ దృష్టిలో చూస్తే అది కరెక్టే, ఎందుకంటే కష్టపడి సంపాదించున్న దాంట్లో మాకు తక్కువ దాంట్లో మాకు వినోదం దొరికితే బాగుంటుంది. కాబట్టి ఇది కేవలం మన దేశంలో మాత్రమే, మన రాష్ట్రంలో మాత్రమే కాదు, ఇది అనేక దేశాల్లో కూడా ఈ పైరసీ అన్నది చాలా పెద్ద ప్రమాదకరమైనది. మీరు చూసుకుంటే సౌత్ కొరియా కావచ్చు, జపాన్ కావచ్చు, తర్వాత వచ్చేసి మిగతా దేశాలు కావచ్చు, వీటన్నిటిలో కూడా ఈ పైరసీ అన్నది చాలా పెద్ద అవరోధం కల్పించింది. అక్కడ కూడా ఆ దేశాలు కూడా అనేక కొత్త చట్టాలు తీసుకొచ్చారు, టాస్క్ ఫోర్స్లు ఏర్పాటు చేశారు, ప్రజా అవగాహన ప్రచారాలు చేశారు, టెక్నాలజీ ఆధారిత ట్రాకింగ్ విధానాలను పెంచారు. ఆ విధంగా పైరసీని తగ్గించి వాళ్ళు కూడా చాలా ప్రయత్నాలు చేశారు. సో ఇటువంటి సమస్యల వల్ల ఇప్పుడు ఒక కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నది ఏర్పడింది మన దాంట్లో. లక్ష్మణ్ గారు, ఇక్కడ ఇంకో ఇష్యూ తెర ముందుకు వస్తుంది. అసలు ఐబొమ్మ రవి భారతీయుడు కాదు కదా, ఆయనకు భారత పౌరసత్వం లేదు అని ఈ వివాదం, ఈ ఇష్యూ మీద మీ కామెంట్ ఏంటి సార్? అలాంటి వ్యక్తి మనం డిటైన్ చేయొచ్చా? ఆయనకేమో కరేబియన్ ఐలాండ్స్లో సిటిజన్షిప్ ఉందంటున్నారు. ఇప్పుడు ఒక విదేశీ వ్యక్తి వచ్చి ఇక్కడ ఒక మర్డర్ చేస్తే అతను వదిలేస్తామండి. ఇప్పుడు ఒక వేరే దేశం యొక్క వ్యక్తి వచ్చి ఎవరినైనా పొడి చేశాడు, అంటే ఆయన ఏమి చేయకుండా మనం ఊరుకోవాలా? ఆయన వేరే దేశస్తుడని. భారతదేశంలో వచ్చి భారతదేశ చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎవరైనా ఆ చట్టానికి వాళ్ళు బాధ్యత వహించాల్సిందే. ఈ చట్టాలు వాళ్ళకి అప్లికబుల్ అవుతాయి. ఈవెన్ ఇటువంటి ఇక్కడ నేరాలు చేసిన వ్యక్తులు వెళ్ళి వేరే దేశంలో దాక్కుంటే అక్కడి నుంచి కూడా తీసుకురావచ్చు వాళ్ళని. ఇప్పుడు మనం చూసాం, మన ఈ బాబా సిద్దికి యొక్క మర్డర్ కేసులో విష్ణుయిని అక్కడి నుంచి తీసుకొచ్చారు. ఇప్పుడు మనం విజయ్ మల్లాయ కావచ్చు, తర్వాత నీరవ్ మోడీ కావచ్చు, వీళ్ళందరినీ కూడా అక్కడి నుంచి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నాం. అంటే వాళ్ళు భారతీయులు అక్కడికి వెళ్ళి తలదాచుకున్నారు. కానీ మన దేశంలో మన చట్టాలను ఉల్లంఘించే వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళకి ఈ చట్టాలు వర్తిస్తాయి. కాబట్టి అది ఇట్స్ నాట్ ఏ కరెక్ట్ థింగ్. వేరే దేశం యొక్క పౌరుడు కాబట్టి అతని మీద యాక్షన్ చేయకూడదు అన్నది అది సబబు కాదు. అంటే లక్ష్మీనారాయణ గారు, ఒకటి ఐబొమ్మ రవిని హీరోగా స్తుతిస్తున్నారన్న అంశం ఒకటి, కానీ ఆయన స్తుతిస్తూ ప్రేక్షకులు రేట్ చేస్తున్న ఇష్యూస్ విషయంలో ఇండస్ట్రీ ఎలా రెస్పాండ్ అవ్వాలి? ఎందుకంటే ఐబొమ్మ రవి అరెస్ట్ అనేది ఒక రకంగా మేలు ఇండస్ట్రీకి, మరో రకంగా మేలు కొలుపుగా చూడాలా? అధిక ధరలు వాస్తవం, రెమ్యునరేషన్లు హీరోలు తగ్గించుకోవట్లేదు,
వ్యయాలు పెరుగుతున్నాయి, ఆ భారం ప్రేక్షకులు భరించాలంటున్నారు. పాప్కార్న్ నుంచి అన్ని రేట్లు ఇందాక మీరు ప్రస్తావించారు. ఇప్పుడు ఇండస్ట్రీ చేయాల్సిందేంటి? ఇండస్ట్రీ చేయాల్సింది ముఖ్యంగా ఏంటంటే వినోదం అన్నది మన జీవితంలో ఒక భాగమే. ఈ వినోదాన్ని మనం ఆస్వాదిస్తున్నాం కాబట్టి ఇంతమంది సినిమా వాళ్ళు జీవించగలుగుతున్నారు. సో ఈ వినోదం అన్నది ఆస్వాదించే ప్రేక్షకులు ఉండడం పరిశ్రమకు చాలా అవసరం. అంటే ఈ వినోదాన్ని ఆస్వాదించే వాళ్ళు ఉన్నారు కదా అని మనం ఎంత టికెట్ రేటు పెట్టినా కూడా చూస్తారు అన్న ఒక భావం ఏదైతే ఉందో దాని నుంచి కొంచెం దూరంగా తొలగాలి. అంటే ప్రజలకు వాళ్ళు అఫోర్డబుల్ రేట్స్ తో చూసే విధంగా వాళ్లకు అవకాశాన్ని కల్పించాలి అన్నది సినిమాలు కూడా నిర్ణయించుకోవాలి. అందుకని మీరు చూస్తే పెద్ద పెద్ద నిర్మాతలు ఎవరైతే 500 కోట్లు 1000 కోట్లు ఈ విధంగా వాళ్ళ చిత్రానికి ఖర్చు పెట్టి ఆ తర్వాత దానికి అడ్వర్టైజ్మెంట్ చేసి ప్రజలను కూడా ఆ విధంగా రప్పించే ప్రయత్నాలు చేస్తూ ఉండడం వల్ల ఏమవుతుందంటే ప్రజలు ఈ విధమైన ఈ పైరేటెడ్ అయినా పర్వాలేదు, మేము ఇక్కడ చూసి మా వినోదాన్ని మేము దాన్ని తీర్చుకుంటున్నామన్న ధోరణిలో ప్రజలు ఉంటారు. అందువల్ల ఇప్పుడు ముఖ్యంగా నిర్మాతలు వీరంతా కలిసి దీన్ని ఎలా మనం ట్యాకిల్ చేయాలి అన్నది చూసుకో. అంటే సినిమాల యొక్క బడ్జెట్లు ఏవైతే ఉన్నాయో వాటిని కంట్రోల్డ్ గా, ఆ తర్వాత టికెట్ రేట్లు ఏవైతే ఉన్నాయో వాటిని నియంత్రణలో ఉంచుతూ, ఆ తర్వాత ఇటువంటి పైరసీ జరగకుండా, అంటే ఇప్పుడు ఏంటంటే పైరసీలో ఇటువంటివి అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ప్రజలు ఇక్కడికి రావట్లేదు. అదొకటి. సపోజ్ ఈ పైరసీని పూర్తిగా క్లోజ్ చేసేసాం అనుకోండి, ఏమవుతుంది, అందరూ థియేటర్లలో కానీ ఆ తర్వాత ఓటీటీల్లో కానీ చూడాల్సిన అవకాశం ఉంటుంది. సో పైరసీ అన్నది మన చట్ట విరుద్ధం కాబట్టి దాన్ని ఒకవైపున కంట్రోల్ చేస్తూ ఈ చలనచిత్ర నిర్మాణంలో అయ్యే ఖర్చు, ఆ తర్వాత ప్రేక్షకుల మీద పడే భారం, ఈ రెండింటినీ కూడా మనం బ్యాలెన్సింగ్ చేసుకుంటూ వెళ్ళగలగాలి. లేకుంటే ఏమవుతుందంటే ఒకరు ఐబొమ్మ లాంటి వాళ్ళు క్లోజ్ చేసినా ఇంకో ఎవరో తయారవుతారు. అంటే ఇది ఒక దీనిలాగా వెళ్లే అవకాశం కూడా ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే ప్రజల్లో అవగాహన కల్పించడం, అంటే యాక్చువల్ గా ఏంటంటే పైరసీ అంటే అది ఉద్యోగ హతం అని వాళ్ళకి తెలియజేయగలగాలి. అంటే పైరసీ వల్ల ఫైనల్ గా సినిమా ఇండస్ట్రీ మీద డిపెండ్ అవుతున్న అనేక మంది ఉద్యోగుల యొక్క భవిష్యత్తు అంధకారంలో పడుతుందన్నది కూడా వారికి మనం తెలియజేయాలి. ఆ తర్వాత అనేక సిస్టమ్స్ ను తీసుకురావాలి. పైరసీ నిరోధక టాస్క్ ఫోర్స్, ఆ తర్వాత కఠినమైన చట్టము, తర్వాత స్పష్టమైన అమలు, తర్వాత అంతర్జాతీయ సహకారము, ఇదంతా కూడా చేస్తూ వెళ్ళాలి. అంటే లీగల్ గా ఇది, తర్వాత ప్రజా అవగాహన కల్పిస్తూ ప్రజలకు ఉండే ఈ భారాన్ని కూడా తగ్గిస్తూ వెళ్ళగలిగితే ఏమవుతుందంటే అటు పరిశ్రమ నిలబడుతుంది, ఇటు ప్రేక్షకులు కూడా తక్కువ ఖర్చుతో వాళ్ళు వినోదాన్ని ఆస్వాదించే అవకాశం కూడా వాళ్ళకు ఉంటుంది. సో ఇప్పుడు రెండు పక్కల ఆలోచించాల్సిన అవసరం. అందుకనే ప్రజల్లో చట్టం పట్ల కూడా అవగాహన కల్పించడం అన్నది చాలా అవసరం. అందుకనే నేను చాలా చోట్ల చెప్పాను, 6వ తరగతి నుంచి PhD వరకు కూడా ప్రతి సంవత్సరం పాఠ్యాంశంలో చట్టాలు, రాజ్యాంగం ఈ రెండింటిని పొందుపరచాలి. అంటే చట్టం ప్రకారం తప్పు అయితే ఆ వ్యక్తిని సమర్థించడం తప్పు అన్నది కూడా ప్రజలకు మనం అవగాహన కల్పించాలి. చట్ట అవగాహన లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ప్రజలు ఆ విధంగా, ఫర్ ఎగ్జాంపుల్ వరకట్న నిషేధ చట్టం ఉంది మనకి, కానీ ఆ చట్టం ఉన్నా కూడా ఈ వరకట్నాలు అన్నవి నడుస్తూనే ఉన్నాయి. తర్వాత కార్డ్స్, ప్యాకాట, ఈ గ్యాంబ్లింగ్ ఇదంతా కూడా మనకు తప్పు, అయినా కూడా అవి నడుస్తూనే ఉన్నాయి. అంటే ప్రజలు ఎక్కడైతే యాక్టివ్ గా సహభాగం అవుతారో చట్టాన్ని ఉల్లంఘించడంలో, అక్కడ ఆ చట్టాల ప్రభావం ఏమీ పడట్లేదు. సో ఇటువంటి పరిస్థితులలో ప్రజలలో చట్టం పట్ల అవగాహన, అదే విధంగా సినీ పరిశ్రమలో కూడా ఈ విధమైన ధోరణులు వస్తున్నాయి, దాన్ని ఎలా చేయాలి అన్నది కూడా ఒక బ్యాలెన్సింగ్ చేసుకుంటూ రావాలి. పైరసీ అన్నది డెఫినెట్ గా ఇట్ ఈస్ అన్ అఫెన్స్, అది ఖచ్చితంగా చట్టానికి వ్యతిరేకం అన్నది కూడా మనం గమనించాలి. సో ప్రజల యొక్క ఈ అభిప్రాయం రావడానికి కూడా కారణాలు ఏంటన్నది మనం కూడా మాట్లాడుకున్నాం. అంటే ఒక సినిమాను ఎంజాయ్ చేసుకోవడానికి, ఎందుకంటే ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో మీరు చూసుకుంటే సినిమాల ప్రభావం చాలా ఉంది. ఉత్తర భారతదేశంలో అంత లేదు, కానీ దక్షిణ భారతదేశంలో సినిమా మన జీవితంలో ఒక భాగం. సో అటువంటి పరిస్థితులలో మరి ఈ ప్రేక్షకులను కూడా ఏ విధంగా మనం వాళ్ళ ఖర్చుని ఏ విధంగా తగ్గించాలన్నది కూడా ఒక ఆస్పెక్ట్. తర్వాత ఈ మల్టీప్లెక్సెస్ లో అయ్యే ఖర్చు కూడా మనం చూడాలి. అక్కడ అమ్మకాలు గాని, నీళ్లు గాని, లేకుంటే కూల్ డ్రింక్స్ గాని, వీటన్నిటి మీద ఉన్న టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా మనం ఆలోచించాలన్నది ఒక విషయం. లేకుంటే ఏమవుతుందంటే
థియేటర్స్ క్లోజ్ అయ్యే పరిస్థితి కూడా వస్తుంది. ఈ ఆల్రెడీ విధంగా క్లోజ్ అవుతున్నాయి సార్. అవును, క్లోజ్ అవుతున్నాయి. చాలా సుమారుగా 1700 థియేటర్లు ఉన్నాయి మనకు ఆంధ్ర తెలంగాణలో. దానిలో ఆల్మోస్ట్ 30-40% థియేటర్లు క్లోజ్ అయ్యే స్థితిలో ఉన్నాయి. ఎందుకంటే ఈ పైరసీ వల్ల అక్కడ చూసేవాళ్ళు ఎవరు ఉండరు, దానివల్ల ఇవి మూతపడే ప్రమాదాలు ఉంటాయి. సో దీన్నంతా కూడా ఒక సమిష్టిగా మనం కూర్చొని చేయాల్సిన అవసరం ఉందన్నది నా అభిప్రాయం. రైట్. లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు ఐబొమ్మ రవిని ఎన్కౌంటర్ చేయాలి, అలా అయితే ఇంకెవరు పైరసీ చేయరు అని సి కళ్యాణ్ నిర్మాత ఒక కామెంట్ చేశారు. ఈరోజు ఐబొమ్మ రవి తండ్రి రెస్పాండ్ అయ్యారు. ఎన్కౌంటర్ చేస్తే సి కళ్యాణ్ ఎన్కౌంటర్ చేస్తే ఆ బాధ ఏంటో తెలుస్తుందని. ఈ వ్యాఖ్యలపై మీ కామెంట్ ఏంటి సార్? అంటే ఏమవుతుందంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత భావ ప్రకటన స్వేచ్ఛ పెరిగిందని చెప్పి ప్రజలు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మాట్లాడతారు. మనం మాట్లాడే ప్రతి విషయం కూడా అన్వయించుకొని మనం మాట్లాడాలి ఎవరైనా కూడా. అంటే మనం ఏం మాట్లాడుతున్నాము, మనలో ఉన్న భావాలు. ఎందుకంటే ఒక నిర్మాతగా ఆయన చాలా నష్టపోయి ఉండొచ్చు ఈ పైరసీ వల్ల, కానీ దాన్ని వ్యక్తం చేయడానికి కొంత పద్ధతాలు ఉంది. అంటే చట్టాలు కఠినంగా ఉండాలి, ఇలా చేసే వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకోవాలి, వాళ్ళ ఆస్తులను జప్తు చేయాలి, ఇటువంటివి మనం చెప్పే విషయాలు. కానీ ఆ విధమైన పదజాలం వాడడం అన్నది కూడా ఆయన తరపున కాదు. తర్వాత ప్రతి స్పందించిన వాళ్ళు కూడా ఈ విధంగా మాట్లాడడం అన్నది సబబు కాదు. ఎందుకంటే మన అభిప్రాయాలు వ్యక్తం చేయొచ్చు, దెర్ ఇస్ నో డౌట్. కానీ వ్యక్తం చేయడానికి కూడా ఒక ప్రోటోకాల్, ఒక మర్యాద, ఒక భావజాలం ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి దాని ద్వారా మన అభిప్రాయాలను వ్యక్తం చేయొచ్చు అన్నది అందరూ కూడా నేర్చుకోవాల్సిన ప్రధానమైన అంశం అని నేను అనుకుంటాను. అంటే రామ్ గోపాల్ వర్మ ఒక కామెంట్ చేశారు, ఈ పైరసీ ఆగదు, ఇది ఎప్పుడూ మనకి ఉంటూనే ఉంటుంది అని. అందుకు ఈ పైరసీని రికార్డ్ చేసిన వాళ్ళతో పాటు ఎవరెవరైతే చూస్తున్నారో వాళ్ళని కూడా వాళ్ళపైన కూడా దృష్టి పెడితే తప్ప దీన్ని ఆపలేమంటున్నారు. దీనిపై మీ కామెంట్ ఏంటి? అంటే ఏమవుతుందంటే దీన్ని ఎడ్యుకేషన్ అంటాం మనం. ఈ విధంగా ఎడ్యుకేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి. బెట్టింగ్ యాప్స్ కూడా అది బెట్టింగ్ అన్నది చట్టానికి వ్యతిరేకం. దాన్ని ప్రమోట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు కదా అని దాంట్లో దిగే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అంటే యూజర్స్ ని కూడా శిక్షించాలని వర్మ అంటున్నారు. అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా వచ్చిన యాంటీ కరప్షన్ యాక్ట్ లో ఎలా ఉందంటే లంచం తీసుకునేవాడు, లంచం ఇచ్చేవాడు ఇద్దరు కూడా చట్టానికి వాళ్ళిద్దరు కూడా అతిక్రమిస్తున్నారు, వారిద్దరి మీద చర్యలు ఉండాలన్నది కొత్త చట్టంలో వచ్చిన మార్పు. కాబట్టి ఇప్పుడు వారు రామ్ గోపాల్ వర్మ గారు అంటున్న దాంట్లో అంటే చూసే వాళ్లకు ఇది చట్టానికి వ్యతిరేకమని వాళ్ళకి నాలెడ్జ్ ఉండాలి. అంటే ముందు ఇది పైరసీ అన్నది ఉంటుంది, కాపీరైట్ వైలేషన్ ఉంటుంది, ఐటీ యాక్ట్ వైలేషన్ ఉంటుందన్న ఆ మినిమం నాలెడ్జ్ అన్నది వీళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. అంటే తెలిసిన తర్వాత కూడా చట్టాన్ని ఉల్లంఘిస్తే అది వేరే విషయం. ముందు ప్రేక్షకుల్లో ఈ అవేర్నెస్ కలుగజేయడం, దానివల్ల మనం ఏదైనా చూస్తున్నప్పుడు అది లీగల్ గా ఉందా లేదా అన్నది ఒక ఇది కూడా రావాలి. అటువంటి మార్పులు కూడా తీసుకురావాలి. అమెరికాలో యాక్చువల్ గా మీరు చూస్తే ఇటువంటి పైరసీ ఏవైనా మనం బ్రాడ్కాస్ట్ చేస్తే వారికి కోడ్ ఇస్తారు. ఆ కోడ్ లేకుంటే అది పైరేటెడ్ అని చెప్పి మనం తెలుసుకోవచ్చు అనమాట. సో అటువంటి జనరల్ అవేర్నెస్ అన్నది కూడా ప్రజలకు కలగజేయడం అన్నది చాలా అవసరం. అంటే ఈ అవేర్నెస్ లేకుండా, ఎందుకంటే సర్వసాధారణ వ్యక్తి ఏమనుకుంటాడు, నాకు తక్కువగా ఏదైనా వస్తే నేను కొనుక్కుంటాను. అందుకనే మీరు చూడండి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లో 50% సేల్ పెడతారు. అంటే ఒక రకంగా ప్రజలను ఆకర్షించడానికి, అంటే తక్కువ ఖర్చులో మేము అదే వస్తువులు ఇస్తాము. అంటే జనరల్ గా పబ్లిక్ టెండెన్సీ అదే కదా, నేను కష్టపడి సంపాదించుకున్న డబ్బును నేను ఆదా చేయాలి, తక్కువ ఖర్చుతో నేను నాకు కావాల్సినవి తీసుకురావాలన్నది హ్యూమన్ సైకాలజీ. సో ఆ విధంగా అది చట్ట వ్యతిరేకం అన్నది వాళ్లకు పరిజ్ఞానం ఉందా లేదా అన్నది మనం కల్పించాల్సిన అవసరం చాలా ఉంది. అంటే ఈ పైరసీ అన్నది కూడా ఆపడం కూడా చాలా కష్టమే, ఇట్స్ నాట్ దట్ ఈజీ. అందుకని నేను ఇంతకుముందు చెప్పినట్టు సౌత్ కొరియా కావచ్చు, జపాన్ కావచ్చు, అమెరికా కావచ్చు, వీటన్నిటిలో ఈ విధమైన పైరసీకి గురై వాళ్ళు సమగ్రమైన డిజిటల్ మానిటరింగ్ వ్యవస్థలను వాళ్ళు తీసుకొచ్చారు. తర్వాత ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ తో రియల్ టైం కోఆర్డినేషన్ కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. సో ఇలాంటివన్నీ కూడా చేశారు. కాబట్టి ఒక పక్క పైరసీని నిరోధించడం, ఇంకొక పక్క ప్రజల్లో అవగాహన కల్పించడం, ఆ తర్వాత ప్రజలకు అయ్యే ఎక్కువ ఖర్చుని మనం ఏ విధంగా నియంత్రించాలి, ఈ మూడు విధాలుగా మనం గనక ఒక మోడల్ తీసుకురాగలిగితే దెన్ దట్ విల్ బి ఎ సొల్యూషన్ అని నేను అనుకుంటాను సతీష్. అంటే లక్ష్మీనారాయణ గారు మనం చూస్తున్నాము, అంటే ఐబొమ్మే టార్గెట్ అయింది, ఇంకా అలాంటి పైరసీ సైట్లు చాలా ఉన్నాయని. ఎందుకంటే ఇది అయిన వెంటనే ఐబొమ్మ 1 అన్నారు, తర్వాత మ్యూరల్స్ అన్నారు, ఇంకా నెంబర్ ఆఫ్ సైట్స్ ఉన్నాయి.
రెండోది ఈయన వాళ్ళ టీం మెంబర్లు దొరకకుండా వ్యూహాత్మకంగానే ఈయన లొంగిపోయాడు అన్న చర్చ కూడా ఒకవైపు సాగుతోంది. అంటే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది కదా, ఇతన్ని కస్టడీలోకి తీసుకున్నారు, ఇతన్ని ప్రశ్నిస్తారు, ఇతని ద్వారా వచ్చే సమాచారంలో ఇంకా ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అన్నది కూడా వారు బయటికి తీసుకొస్తారు. అంటే అది ఓవర్ నైట్ మనం రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేయలేం కదా మొత్తం, ఎందుకంటే ఈ సర్వర్స్ అన్ని పెట్టుకుని ఎక్కడో వేరే చోట్ల కరేబియన్ ఐలాండ్స్ లో పెట్టారని విన్నాము. సో అక్కడి నుంచి ఏ విధంగా పెట్టారు, తర్వాత అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకురావాలి, ఇదంతా కూడా కొంత సమయం పట్టే అవకాశం మనకు. సో ఆ విధంగా చూస్తూ వీరితో పాటు ఇంకా ఎవరైనా పైరసీ చేస్తున్న వాళ్ళ మీద కూడా చర్యలు ఖచ్చితంగా తీసుకుంటారు, ఎందుకంటే చట్టానికి వ్యతిరేకం కాబట్టి. చట్టంలో పైరసీ అన్నది చెయ్యొచ్చు అంటే అది చట్ట వ్యతిరేకం కాదు, కానీ చట్టంలో స్పష్టంగా కాపీరైట్ యాక్ట్ వైలేషన్, ఐటీ యాక్ట్ వైలేషన్స్ ఉన్నాయి కాబట్టి అది నేరం. కాబట్టి నేరం చేసిన వాళ్ళు ఐబొమ్మ రవికి పడే సెక్షన్ ఏంటి సార్? ఇప్పుడు ఈ సెక్షన్స్ అట్రిబ్యూట్ అయితే అవుతున్నాయి కాబట్టి సాధారణంగా ఐ థింక్ ఇవన్నీ కూడా 7 సంవత్సరాల కన్నా తక్కువ శిక్ష అనుకుంటా. నాకు స్పెసిఫిక్ గా సెక్షన్స్ చూడాలి, ఎందుకంటే ఐటీ యాక్ట్ లో కూడా మాక్సిమం 3 years 5 years ఆ విధమైన శిక్షలు ఉంటాయి. సో కాపీరైట్ యాక్ట్ లో కూడా అలాగే ఉంటుంది. కానీ ఏంటంటే దీని వల్ల వచ్చే నష్టం ఎంత ఉంటుందంటే సుమారుగా అంచనా వేసి ఐ థింక్ సుమారుగా 7,000 కోట్ల దాకా నష్టం అని చెప్పారు. అంటే సినీ నిర్మాతలు కావచ్చు, ఓటీటీ కావచ్చు, ఆ తర్వాత మిగతా ప్లాట్ఫామ్ కావచ్చు, ఇవన్నీ కలిపి సుమారుగా అంత నష్టం వాటిల్ని ఉండవచ్చు అన్నది ప్రాథమిక అంచనా. రైట్, థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు, మీ యొక్క విశ్లేషణ అందించారు. మనం చూసాం ఐబొమ్మ రవి వ్యవహారంలో పబ్లిక్ అలా రెస్పాండ్ అవుతున్నారంటే సినిమా ఇండస్ట్రీకి కూడా ఇది మేలు కొలుపు. సినిమా ఇండస్ట్రీ కూడా అటు ధరల పెంపు, అలాగే థియేటర్స్లో పాప్కార్న్తో పాటు మిగతా వాటిలో రేట్ల అంశం, అలాగే రెమ్యూనరేషన్లు, థియేటర్లు క్లోజ్ అవుతున్నాయి ఒకవైపు, వీటన్నిటిని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని జేడి లక్ష్మీనారాయణ గారు చెప్తున్నారు. అలాగే సి కళ్యాణ్ నిర్మాతలు అట్లా మాట్లాడకూడదు, రామ్ గోపాల్ వర్మ చేస్తున్న వ్యాఖ్యల్లో సహేతుకత ఉంది, పైరసీ మిగిలే ఉంటుంది, అటు లంచం ఇచ్చేవాడు తీసుకునేవాడు నేరం చేసినట్టుగా గుర్తిస్తున్నప్పుడు ఇలాంటి పైరసీవి ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఎవరైతే వాచ్ చేస్తున్నారు వాళ్ళని కూడా అలా ఆలోచించడం తప్పలేదని లక్ష్మీనారాయణ గారు చెప్తున్నారు. ఇది ఐబొమ్మ వివాదం, ఐబొమ్మకి అటు ఇటు ఒక రకంగా బొమ్మ బొరుసు, దానిపై లక్ష్మీనారాయణ గారి విశ్లేషణ. మరి కాసేపట్లో గ్యాసిప్ గ్యారేజ్ ప్రసారం అవుతుంది.